మాట్లాడాలనుకున్నాను. ఎందుకనంటే నేను కూడా మండించబడి వాక్యం చేత రగిలించబడి, ప్రభువా ఊరకనే కాదు నాయన, ఏదో ఒకటి చేసే తిరిగి రావాలని కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. మవ్వ ఊరికనే పాము, అడుగు పెట్టాం కదా, ప్రభు ఈ ప్రాంతాన్ని రగిలిస్తాడు, యవన బిడ్డలను రేపుతాడు. కొన్ని వందల 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 యవన బిడ్డలను లేపి ఉత్తర భారతదేశానికి, ప్రపంచ నలుమూలలకు, ఆగిరిపల్లి ప్రాంతము నుండి కూడా ప్రభువు రగిలిస్తాడు. ఈ రాత్రి నీ కడుపులో బిడ్డ ఉన్నాడా, దేవునికి ఇచ్చేయి. పిల్లలు 2-3 ఉన్నారా, దేవునికి ఇచ్చేయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు దేవుని కోసమే. అన్యజనులలోనికి వెళ్ళే దేవుని బిడ్డలు మనకు కావాలి. కొంతమంది ఎంతసేపు ఆ పల్లి చుట్టూనే తిరుగుతున్నాడు. అక్కడ ఒక పాదిరి గారు ఉన్నాడు, ఈడు ఇంకోటి మొదలెట్టి ఊతున్నాడు. పోయావు అక్కడేంది ఊదేది, అక్కడ కాదు. క్రీస్తు సువార్త వినబడిన ప్రాంతాలకు మనం ఏడ్చుకుంటూ పోవాలి, కన్నీరు విడుచుచూ పోవాలి, దొర్లాడుకుంటూ పోవాలి. అవసరమైతే ప్రభు అక్కడ గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు కొరకు నీవేమైనా చేస్తావా? చెయ్యగలవని రాత్రి నా ప్రగాఢ విశ్వాసం. ప్రభు నిన్ను వాడుకొనబోతున్నాడు, నీ పిల్లలను వాడుకొనబోతున్నాడు. ఈ దినాల్లో పిల్లలు తాగి చిందులేసి జీవితాలను పాడు చేసుకుంటున్న దినాల్లో ఉన్నాం. అట్లా జరగడానికి వీళ్ళు లేదని అడ్డుపడిపోండి. తల్లులు లేకమంటే లేవట్లా. కొంతమంది ప్రార్థన ఇక్కడ నిద్ర రావటం ఏంటి, అసలు ఇక్కడ నిద్ర రావటం ఏంటి, మీకు అసలు ఇక్కడ నిద్ర రావటం ఏంటి? వాళ్ళని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రూముల్లో పడేస్తున్నారు కదా యవన బిడ్డలు. అసలు ఇక్కడ నిద్ర రావటం ఏంటి మీకు? అసలు ఇక్కడ నిద్రపోతే మన పిల్లలు చనిపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళు శవాలు అయిపోతున్నారు కదా. వాళ్ళు అదేది ఆ సారాయి కొట్లలో దూరిపోయి సమాధి పెట్టెల్లో దూరిపోతున్నారు కదా. అట్లా దూరిపోవడానికి వీల్లేదని కదా మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు? వాళ్ళు సమాధి పెట్టెల్లో దూరిపోవడానికి వీల్లేదని మీ మధ్యకి వస్తే మీరు నిద్రపోతారా? వాక్యం చెప్తుంటే భోజనం దగ్గర పరిగెత్తారా? భోజనం కోసమైనా మనం వచ్చింది? భోజనం కొరకైనా మనం ఇక్కడ తిరిగేది? మంచి పాటలు వినడానికి వచ్చారా? మంచి పాటలు కాదు మనకు కావాల్సింది, బిడ్డలను విడిపించే పాటలు, బిడ్డలను బాగు చేసే పాటలు, బిడ్డలను సరిచేసే పాటలు, గుండెలను రగిలించి నా బిడ్డ వెళ్ళాలి ప్రభువా, నా బిడ్డ సేవ కూడా వాళ్ళయ్యా అని రాత్రి మండించబడి రూపాయి ఇవ్వమంటే ప్రాణం పోతుందేంటి? రూపాయి కాదు, మొత్తం ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పు. మొత్తం ఇచ్చేస్తాను ప్రభువా. మా దేశం రక్షించబడి ప్రధానులకు జడుస్తున్నారా? ముఖ్యమంత్రులకు జడుస్తున్నారా? పరిస్థితులకు జడుస్తున్నారా? మన ప్రభు అంటున్నాడు, నేను యూదా గోత్రపు సింహమునై ఉన్నాను. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన విడిచేవాడు. మండించబడి రాత్రి చిన్న ప్రార్థన చేస్తా. నేనేదో చెప్పాలని కాదు కానీ శారా మినిస్ట్రీస్ గుండెల్లో మంటలు ఉన్నాయి. ప్రభు ఏదైనా చెయ్యాలని కూర్చున్నాం ఈ రాత్రి. మీరు రండి ప్రభు అంటూ అందరూ లేచి నిలబడండి. మీరు రండి నాయన, మీరు నా బిడ్డలను రక్షించండి ప్రభు, మా ప్రాంతాన్ని రక్షించండి ప్రభు అంటూ అందరూ లేచి నిలబడండి. దైవజనుడు అద్భుతమైన విషయాలు చెప్పారు. అబ్బో, పేతురును వాడుకున్న దేవుడే నిన్ను కూడా వాడుకొనబోతున్నాడు, నిన్ను కూడా నింపబోతున్నాడు, నిన్ను కూడా కరుణించబోతున్నాడు. లేచి నిలబడు. ప్రభు దగ్గర ఒక మాట చెప్పు, నా బిడ్డలు కూడా వాడుకో ప్రభు. నా పిల్లలు ఒక్కడు కూడా త్రాగుబోతవడానికి వెళ్ళలేదు, నా పిల్లలు ఒక్కడు కూడా పాడైపోవటానికి వెళ్ళలేదు, నా పిల్లలు ఒక్కడు కూడా పాడైపోవటానికి వెళ్ళలేదు. అందరూ రక్షించబడాలి, అందరూ నీ కృపలో ఉండాలి, సేవకులుగా మారాలయ్యా. దీవించయ్యా, కృప చూపయ్యా, కనికరించు బాబు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా 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 దేవా.